హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క వాళ్ళు ఆనందపురం వెళ్ళారు. ఆనందపురం దగ్గర కేకేఆర్ గౌతంలో వీడికైతే ఈరోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందని చెప్పి వెళ్ళారు. సో వాడైతే ఎగ్జామ్ రాసేసాడు, బాగా రాసాడు, అవుట్ ఆఫ్ వచ్చాయి. ఫీజు కన్సెషన్ కూడా వచ్చింది. ఎంత 15,000 వచ్చిందా? ఓకే, కంగ్రాట్స్. అలాగా అక్కడ ఆనందపురంలో ఫ్లవర్స్ అయితే చాలా ఉంటాయి. కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది. ఇంకా నాకు సాటర్డే అయితే సప్త శనివారం వ్రతం ఉంది. ఇంకా పువ్వులైతే అస్సలు దొరకట్లేదు. అలాగని కొంచెం రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి అక్కడైతే. అందుకని తెమ్మన్నాను. ఇంకా సాటర్డే అయితే సప్త శనివారం వ్రతంలో 8వ వారం నాకు కంప్లీట్ అయిపోద్ది. ఆ రోజు అయితే పూజ చేద్దామని చెప్పి పువ్వులు తెమ్మని ఏమేమి తెచ్చిందో చూపిద్దాం. సో టోటల్గా ఈ 5 కవర్స్ అయితే తీసుకొని వచ్చింది. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మా అక్క వాళ్ళు ఆనందపురంలో తీసుకున్నారని చెప్పాను కదా. ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూడడానికైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్లా ఉన్నాయి. ఇవైతే బెంగళూరు నుండి ఫ్లైట్కి వస్తాయంట. అలాగే ఇక్కడ 100 రూపీస్ కూడా హాఫ్ కేజీ వరకు ఉంటాయి, కానీ అవంత ఫ్రెష్గా ఉండవు. అలాగే ఫ్లవర్ అయితే ఇంత బ్యూటిఫుల్గా ఉండవు. చూడండి, 3 కలర్స్ అయితే తీసుకున్నారు. 3 కలర్స్ కూడా బాగున్నాయని చెప్పి, వేరే కూడా బాగున్నాయి కానీ అవంత లుక్ ఉండవని చెప్పి ఈ 3 కలర్స్ అయితే తీసుకున్నారు. టోటల్గా ఈ 5 కవర్స్ అయితే షాపింగ్ చేశారు. ఇదొకటి, అలాగే ఇదొకటి, ఇంకా రోజెస్, ఈ మల్లి మొగ్గులు, ఈ టోటల్ ఇవన్నీ కలిపి కూడా 600. ఇవైతే హాఫ్ కేజీ వచ్చేసరికి 130 రూపీస్. చూడండి ఫ్లవర్స్ అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అదే బొబ్బిళ్ళు అయితే చాలా కాస్ట్ చెప్తారు. వైజాగ్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా బెటర్ అని చెప్పొచ్చు. వాళ్ళకి బెనిఫిట్. ఏ పూజలు చేసినా, వ్రతాలైనా, లేకపోతే డైలీ వాళ్ళు వెళ్ళి తీసుకున్నా, వీక్లీ వన్స్ అయినా తెచ్చుకున్నా సరిపోతుంది. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళు అయితే నిజంగా లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ చూసిన తర్వాత అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి, అసలు ఒక ఫ్లవర్ వేస్ కూడా పనికిరాదని చెప్పొచ్చు. ఎంత స్టిఫ్గా ఉందో ఈ కాడ కూడాను. అందుకని వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే లక్ అని చెప్తున్నాను. సో చూసారు కదా, ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.